నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్. రాహుల్ గాంధీ చేసినటువంటి ఒక ప్రకటన, ఒక ఆరోపణ, కేంద్ర ఎన్నికల సంఘం అంటే ఈసీ, ఎన్నికల కమిషన్ భాజపాకి అనుకూలంగా అంటే బీజేపీ పార్టీకి అనుకూలంగా షెడ్యూల్ని ఖరారు చేస్తుంది అనేది ఆయన అభిప్రాయం. దాన్ని ఆయన వ్యక్తపరిచారు, ఒక ఆరోపణ చేశారు. అయితే రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలో ఎంత నిజం ఉంది, గురువింద పరిణామం ఉందా అంటే ఉంది అనడానికి ఒక ఉదాహరణ కూడా ఉంది. ఈ గురువింద పరిణామం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఎన్నికల కమిషన్ భాజపాకి లబ్ధి చేకూరడానికి షెడ్యూల్ అనుకూలంగా ఇస్తుంది అని ఒక ఉదాహరణ ఉంటే, నేను ఇంకో ఉదాహరణ చెప్తాను. కాసేపు అంటే 2009 ఎన్నికలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మొదట, ఆంధ్ర తర్వాత ఎన్నికలు జరిగాయి అనే విషయంలో వివాదం లేదు. పైన కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉండగా, రాష్ట్రంలో వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇది వివాదం కాదు. 2004లో తెలంగాణలో కేసీఆర్తో కలిసి మరి ప్రయాణం మొదలైంది కాంగ్రెస్ పార్టీకి. సరే, ఈ వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇది వివాదం కాదు. సరే, వివాదం ఎక్కడుంది అంటే, కాంగ్రెస్ రెండో ఎస్ఆర్సీకి కట్టుబడదామని తెలంగాణ ఏర్పాటు కోసం 2004లో తెరాసతో పొత్తు పెట్టుకుని 2009కి వచ్చేపాటికి ఆ డిఫరెన్స్ ఏంటో చెప్తా. అంటే గురువింద గింజ పరిణామం ఏంటో చెప్తా. రెండో ఎస్ఆర్సీకి కట్టుబడదామని 2004లో తెరాసతో చేతులు కలిపిన వైఎస్ 2009 ఎన్నికల్లో మొదటి తెలంగాణ ఎన్నికలు ముగిసే ముందు అప్రాక్సిమేట్లీ 4:30 PM ఆంధ్ర నంద్యాల ప్రచారంలో హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ కావాలా అని భావోద్వేగ ప్రకటన చేశారా లేదా? సరే, ఎందుకు చేశారు? హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ కావాలని వైఎస్ఆర్ ఎందుకు చేశారు? 2004లో రెండో ఎస్ఆర్సీకి కట్టుబడదామని చెప్పిన వైఎస్ఆర్ 2009లో ఆంధ్రాలో, ఉమ్మడి తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ముందు తెలంగాణలో, తర్వాత ఆంధ్రాలో ఎందుకు ఎన్నికలు నిర్వహించారు అంటే, అప్పుడు ఈసీ యూపీఏ ప్రభుత్వానికి అనుకూలంగా షెడ్యూల్ విడుదల చేసిందా? 2004లో ఇచ్చినటువంటి రెండో ఎస్ఆర్సీకి కట్టుబడదాము అనే మాట 2009లో కట్టుబడము అని చెప్తే, తెలంగాణ ఓట్లు రావని షెడ్యూల్ని ఆ విధంగా యూపీఏ ప్రభుత్వం అలా అనుకూలంగా షెడ్యూల్ విడుదల చేయించిందా? ఆ రోజు ఈసీ షెడ్యూల్, ఆ రోజు కాంగ్రెస్ హయాంలో ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ తప్పు అయితే, నేడు భాజపా విషయంలో ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ కూడా తప్పే కాదను. మరి ఆ రోజు 2009 నంద్యాల ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ కావాలా అని వైఎస్ఆర్ ఎందుకన్నారు? 2004లో రెండో ఎస్ఆర్సీకి కట్టుబడదామని కేసీఆర్ చేతులు కలిపినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి, యూపీఏ గవర్నమెంటు, రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంటు 2009లో రాజశేఖర రెడ్డి మరలా అధికారంలోకి రావటానికి ఇది కూడా ఎత్తుగడ అనుకోవాలా? తెలంగాణ ఓట్లు అంటే రెండో ఎస్ఆర్సీ కట్టుబడి ఉన్నామని చెప్పని కాంగ్రెస్ పార్టీ చెప్తేనే తప్ప తెలంగాణ ఓట్లు పడవా? సో దానికి అనుకూలంగానే ఆ రోజు ఈసీతో షెడ్యూల్ని ఎలా విడుదల చేయించారా? ఇది రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే గురువింద గింజ పరిణామం అంటే ఇదే. మన కింద తప్పుల్ని మనం వదిలేసి ఇలా చూపించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ దేశ రాజకీయాల్లో
కాంగ్రెస్ పార్టీ అనేది ఓ బ్రహ్మాస్త్రం లాంటిది. ఎక్కువ సంవత్సరాలు పరిపాలించినటువంటి జాతీయ పార్టీ, సుదీర్ఘకాలం గుర్తింపు ఉన్నటువంటి పార్టీ, దాదాపు 130 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ లాంటి లెజెండరీస్ నడిపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్, ఎంతో గొప్ప గొప్ప పేర్లు ఈరోజు దేశంలో మనం చెప్పుకునే గొప్ప పేర్లన్నీ కూడా ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులే. మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గురివింద గింజ పరిణామంతో ఇదవుతుంది? ఆ కాంగ్రెస్, అంత గుర్తింపు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికల కమిషన్ మీద ఎందుకు బురద జల్లుతోంది అంటే, ఆ రోజు 2004లో రెండో ఎస్ఆర్సీ కట్టుబడినటువంటి కాంగ్రెస్ పార్టీ 2009కి వచ్చేపాటికి తెలంగాణ పోవాలంటే, హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ కావాలని ఎందుకు ప్రశ్నించారు? అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి ఎందుకు ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేయలేకపోయారు? దఫల వారీగా ఎన్నికల షెడ్యూల్ని ఎందుకు విడుదల చేశారు? అంటే రాజకీయ లబ్ధి కోసమే కదా. రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల కమిషన్ని ఆ రోజు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే, ఆ రాజకీయ లబ్ధి కోసమే షెడ్యూల్ని, ఎన్నికల కమిషన్ షెడ్యూల్ని దఫల వారీగా ఇప్పించి ఉంటే ఈరోజు బీజేపీ చేసింది కూడా వాస్తవమే. ఇందులో ఒక విషయం చెప్పాలంటే, పాస్పోర్ట్ తెలంగాణలో ఏర్పాటు అని చెప్పి తెలంగాణ ఓట్లు వేయించుకుని, ఆ తర్వాత ఆంధ్రాలో భావోద్వేగ ప్రకటన చేసి రెండో విడతలో ఆంధ్రాలో కూడా ఓట్లు వేయించుకోవాలనే వ్యూహానికి ఆనాటి ఎన్నికల కమిషన్, ఆనాటి కాంగ్రెస్ పార్టీకి షెడ్యూల్ విషయంలో సహకారం ఇచ్చినట్లా కాదా? దీనికి కాంగ్రెస్ పార్టీ నేతలే సమాధానం చెప్పాలి. ఆనాడు కాంగ్రెస్ తప్పైతే నేడు భాజపా చేసింది కూడా తప్పే, అవునా కాదా? ఆ రోజు ఇందులో ఒక విషయాన్ని క్లియర్గా చెప్పాలంటే, ఆంధ్రాలో కూడా ఓట్లు వేయించుకోవాలనే వ్యూహానికి ఆనాటి ఎన్నికల కమిషన్, అంటే రెండో ఎస్ఆర్సీ కట్టుబడున్నామని చెప్పని తెలంగాణ ఓట్లు వేయించుకున్న తర్వాత ఆంధ్రాలో ఓట్లు వేయించుకోవడానికి భావోద్వేగ ప్రకటన చేసినటువంటి వైఎస్ఆర్ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తిగా భావోద్వేగ ప్రకటన చేసి రెండో విడతలో ఆంధ్రాలో కూడా ఓట్లు వేయించుకోవాలనే వ్యూహానికి ఆనాటి ఎన్నికల కమిషన్ ఆనాటి కాంగ్రెస్ పార్టీకి షెడ్యూళ్ల విషయంలో సహకారం ఇచ్చినట్లా కాదా? అంటే గురువింద గింజ పరిణామం అని దీన్నే అంటారు. హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ కావాలా అనే నినాదం తీసుకొచ్చిందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో భావోద్వేగాల్ని రగుల్చుతూ హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ కావాలన్నది కూడా వైఎస్ఆర్. ఆంధ్ర ఓట్ల కోసం, అంటే తెలంగాణ విడిపోతే ఆంధ్రప్రదేశ్కి నష్టం ఏంటనేది మేధావులకు తెలుసు కాబట్టి మేధావులు ఆ రోజు విపరీతమైనటువంటి దాని మీద డిబేట్ చేస్తారు కాబట్టి వైఎస్ఆర్ చాలా తెలివిగా అక్కడ రెండో ఎస్ఆర్సీ కట్టుబడి ఉన్నా అని చెప్పని 2004లో కేసీఆర్తో చేతులు కలిపారు. 2009 ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ ఎన్నికల్ని ముగిసిన తర్వాత 2009 2 దఫలుగా ఎన్నికలు జరిగాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా విడివిడిగా జరిగాయి. సో అక్కడ 2009 ముందు ఎన్నికలు జరిగిన తర్వాత తెలంగాణ రెండో ఎస్ఆర్సీ కట్టుబడి ఉన్నామని చెప్పని 2009లో అక్కడ తెలంగాణ ఓటర్లతో ఓట్లు వేయించుకుని ఆంధ్రాలో భావోద్వేగ ప్రకటన చేసింది ఏంటి అంటే, తెలంగాణ హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ కావాలా అనేది. సో మరి ఆ రోజు ఎన్నికల కమిషన్ దీనికి సపోర్ట్ చేస్తుంటే ఈరోజు భాజపాకి కూడా ఎన్నికల కమిషన్ సపోర్ట్ చేసిందని ఒప్పుకోవాలి. ఆ రోజు ఎన్నికల కమిషన్ స్వచ్ఛందంగా వ్యవహరించుంటే ఈరోజు ఎన్నికల కమిషన్ స్వచ్ఛందంగానే వ్యవహరించుండాలి.